session we are going to learn about causative verbs. Causative verbs. సో causative verbs లో మనకి ఏం తెలుసు? గెట్ తెలుసు. ఫస్ట్ గెట్ మనం నేర్చుకుంటున్నాం. సో ఈ గెట్ అనేది ఏంటి అంటే సార్, ఈ causative verb ఇక్కడ గెట్ అనేది మీనింగ్ ఎలా చేస్తుందంటే కన్విన్స్. ఓకే, కన్విన్స్ చేయిస్తుంది. అంటే ఇప్పుడు ఎలాగా అంటే, నేను ఇల్లు తుడుస్తానని చెప్పాము అనుకోండి, నేను ఇల్లు తుడుస్తాను ఎలా చెప్తాము? ఐ విల్ క్లీన్ ది హౌస్. సో నేను చేస్తాను, నేను వంట వండుతాను. ఐ విల్ మేక్ ది ఫుడ్. మేక్ ది ఫుడ్ టుమారో. నేను రోజు వండుతాను, నేను రోజు బట్టలు ఉతుకుతాను అంటే ఐ వాష్ క్లోత్స్ డైలీ కదా. అంటే ఏదైనా నేను చేస్తాను అన్నప్పుడు మనకు తెలుసు ఎలా యూజ్ చేస్తామో. బట్ నేను చేయిస్తాను అంటే, నేను హౌస్ క్లీన్ చేయిస్తాను, నేను హౌస్ క్లీన్ చేయిస్తాను మా మెయిడ్తో, అంటే పని మనిషితో క్లీన్ చేయిస్తాను. నేను వంట వండిస్తాను, నా హస్బెండ్తో వంట వండిస్తాను. రేపు నేను హెల్ప్ చేపిస్తాలే, నేను చేపిస్తాలే. మనం చేయము, చేపిస్తాం. అదే చేపిస్తాను. ఓకే, నీకేం పర్లేదు, నేను ఇప్పిస్తాను, నేను ప్రొవైడ్ చేపిస్తాలేపో, నీకు ఎందుకు నేను ప్రమోషన్ ఇప్పిస్తాలేపో. మీరు ప్రమోషన్ ఇప్పిస్తారు. దాని అర్థం ఏంటి? మీరు చేయట్లా, చేయిస్తున్నారు. బ్రిడ్జ్ అంటే కాజ్ అవుతున్నారు మీరు, కారణం. యు ఆర్ ద కాజ్ ఇన్ దట్ సెంటెన్స్. సో దట్ టైమ్ వీ హ్యావ్ టు యూస్ కాజిటివ్ వర్బ్స్. ఆ కాజిటివ్ వర్బ్స్ అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం దాంట్లో యాక్టివ్ వాయిస్ నేర్చుకుంటాం. గెట్ మాట్లాడుతున్నాము, దాంట్లో యాక్టివ్ వాయిస్ మాట్లాడుతున్నాము. సో ఇప్పుడు ఏమొస్తుంది? సబ్జెక్ట్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ సార్, సబ్జెక్ట్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుంది? గెట్ వస్తుంది, లేదంటే గెట్స్ వస్తుంది యాజ్ పర్ ది సబ్జెక్ట్, లేదంటే గెట్టింగ్ వస్తుంది, లేదంటే గాట్ వస్తుంది. ఓకేనా సార్? దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత టు వస్తుంది. తర్వాత వర్బ్ V1 వస్తుంది. వర్బ్ V1 వస్తుంది. ఇప్పుడు నేనేమన్నా అంటే ఐ విల్ క్లీన్ ది హౌస్ అన్నాను కదా. ఐ విల్ వర్కర్స్ చేయిస్తాను. ఐ విల్ గెట్ వచ్చింది కదా, అప్పుడు ఆబ్జెక్ట్. ఐ విల్ గెట్ ది వర్కర్స్ టు క్లీన్ ది హౌస్. I will get the workers to clean the house. ఓకే, నేను మా జూనియర్ అసిస్టెంట్ తో రిపోర్ట్స్ తయారు చేయిస్తాను. నేను మా జూనియర్ అసిస్టెంట్. I will get my junior assistant to make reports. I will get my junior assistant to make reports. Reports ని తయారు చేయిస్తాను జూనియర్ అసిస్టెంట్స్. I will get. ఇంకేం చెప్తారా ఎగ్జాంపుల్స్?